టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కర్నూలు నుంచి మెయిల్ వచ్చింది రాజ్ గారు. సీతారా మెయిల్ చేశారు. ఓకే. పన్నీర్ తో మనం జనరల్ గా ఎక్కువ గ్రేవీ టైప్ లో చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో డ్రైగా పన్నీర్ తో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. డ్రైగా పన్నీర్ తో అంటే కొన్ని కాంబినేషన్స్ లో చూపించాం ఇది వరకు మనం. అవును. సో అలా కాకుండా కొంచెం నువ్వుల ఫ్లేవర్ తో కొంచెం వెరైటీగా డ్రైగానే అంటే ఓన్లీ నువ్వుల ఫ్లేవర్ ఒకటి, నువ్వుల ఫ్లేవర్ తో చేసుకుందామండి. తిల్ పన్నీర్. తిల్ పన్నీర్. ఓకే ఓకే, మరి తిల్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తిల్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ తిల్ పన్నీర్ అనుకున్నాం కదా. సో నువ్వులు ముందుగా కొంచెం మనం వేయించుకుందామండి. సో ఇక్కడ 2 రకాలుగా అన్నాను కదండి. సో వేయించిన నువ్వులు కొంచెం మనం పొడి కొట్టేసుకొని పొడి రూపంలో వాడదాం. కొన్ని ఆ నువ్వుల పప్పు ఫలంగా అలాగే వేసేస్తాం. మనం నువ్వులు వేయించుకోవాలి. ఎస్ అండి. సో నూనె గీనె ఏమీ లేకుండా ఉట్టి నువ్వులు అనమాట. ఎస్ అండి. నువ్వులు టుప్ 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 మన సౌండ్ వస్తాయి కదా, అప్పటిదాకా వేయించుకోవాలన్నమాట. సో అదే చెప్పేస్తుంది నేను వేగాను. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో వేయించిన నువ్వులు కొన్ని పౌడర్ చేసుకుంటున్నాం. అవునండి. సో 2 హాఫ్ చేసుకోవాలా రాజు గారు? లేదండి. సో పౌడర్కి ఎక్కువగా ఉండాలి. ఓకే. సో ఇవి జస్ట్ అట్లా పైన చల్లుకోవడానికి అన్నమాట కొన్ని. సో ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో కచ్చా పచ్చగానా లేకపోతే ఫైన్ పౌడర్ లాగా? పౌడర్ అయిపోవాలి. ఓకే. ఓకే. సో ఇలా మనకు రెడీ అయిపోవాలండి. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకుందాం. అంటే మనకి జస్ట్ ఇవి గనక రెడీగా ఉంటే మనకి మిగతాదంతా సింపుల్ గానే అయిపోతుంది. ఎస్. ఓకే. సో కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర, సో కొంచెం నువ్వుల ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ తెలుస్తుండాలి కాబట్టి పోపు ఎక్కువ అన్ని వేసుకోకుండా కొంచెం జీలకర్ర, ఇలా ఎండుమిరపకాయలు. ఓకే. కానీ బాగుంది పేరు తిల్ పన్నీర్. అంటే తిల్ అంటే అందరికి తెలిసిందే నువ్వులని. సో పలకడానికి కొంచెం ఆ పేరు అనేది అంటే వెరైటీగా ఉంది. సో దీంట్లో అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. సో కారం మనకు ఇవే ఉంటాయండి. ఓ పచ్చిమిర్చి ఘాటేనా? ఎస్. ఓకే. అలాగే కరివేపాకు కూడా కొంచెం కట్ చేసి వేసేసుకుంటాం. సో ఇది కొంచెం వేగాల రాజు గారు? అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే. ఓకే అండి, ఇక్కడ ఈ ఉల్లిపాయ ముక్కలు అవి వేగేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కలబంద గుజ్జును రోజు ముఖానికి రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మన ఫేస్ స్మూత్ గా గ్లోగా మారుతుంది. చిట్కా చూసారు కదండి, మంచి అల్లం స్మెల్ వస్తుంది రాజు గారు. సో బేసిక్ గా ఇలాంటి వంటలన్నీ కూడా అండి మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని చేసేసుకోవచ్చు. చాలా తక్కువగా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. సో మా మెయిన్ కాన్సెప్ట్ కూడా అంతే. సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు సో కొంచెం మీడియం సైజ్ లో కట్ చేస్తున్నాను. సో పన్నీర్ అనగానే ఎప్పుడు ఏ గ్రేవీ చేసుకోవాలా, ఎలా చేసుకోవాలని చాలా ఆలోచించేస్తూ ఉంటారు. అంత అక్కర్లు ఎప్పుడైనా సింపుల్ గా ఇట్లా కూడా చేసేసుకోవచ్చు. కొద్దిగా పసుపు అండి. సో కలర్ అనేది బాగా ఇస్తుంది, కొంచెం టేస్ట్ కూడా బాగా ఇస్తుంది. సరిపడా ఉప్పు. ఓకే.
అయితే ఈ నువ్వుల కాంబినేషన్ లో మనం చేసుకునేటప్పుడు కొంచెం ఇందాక రాజుగారు చూపించినట్టు అట్లా డ్రై ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ ఇది ఇట్లా డ్రైగానే బాగుంటుందేమో కదా రాజు, ఎందుకంటే ఓన్లీ నువ్వుల పేస్ట్ వాడుకుంటే మనకి కర్రీ చాలా స్వీట్ గా కొంచెం అది ఒక రకమైన వెగటు వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఈ కాంబినేషన్ ఇట్లా డ్రైగానే ట్రై చేయండి. ఒకవేళ మసాలా టైప్ లో కావాలి అనుకుంటే దాంతో పాటు ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులతో పాటు కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే సో ఆ టేస్ట్ కొంచెం కాంబినేషన్ లో బాగుంటుంది. సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి. ఓకే. సో జనరల్ గా పన్నీర్ తో కొంచెం డ్రైగా అంటే అందరూ బుర్జీ, పన్నీర్ బుర్జీ మోస్ట్లీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా చాలా బాగుంది. అంటే నువ్వులు కూడా మనకి ఎప్పుడూ ఎక్కువ తీసుకోండి అంటుంటారు కదా అందరూ, డాక్టర్స్ కానివ్వండి ఎవరైనా. సో ఇది బాగుంది ఐడియా. సో కొద్దిగా జీలకర్ర పొడి కూడా. కొత్తిమీర. అండ్ నువ్వుల పొడి ఉంది కాబట్టి మనకి చక్కగా ఇది కూడా అన్నంలో కలుపుకున్నా బానే ఉంటుంది కదా రాజు. బానే ఉంటుంది, నంచుకోవడానికి మనకి ఇలా పన్నీర్ ముక్కలు ఉంటాయి. సో పొడి అన్నంలో కలపడానికి పొడి ఉంటుంది, బాగుంటుంది. అండ్ చపాతీ లాంటి వాటిలోకి ఇంకా సూపర్ గా ఉంటుంది, చాలా సూపర్. సో జస్ట్ ఒక చిన్న ఐడియా అండి, ఇది ఒకటి నువ్వులు అనేది మనము మైండ్ లో పెట్టుకుంటే పన్నీర్ కి వన్స్ ఇన్ వైల్ ఇట్లాంటి రెసిపీస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఈ పౌడర్ వేస్తే నాకు చాలా పౌడర్స్ ఐడియా వస్తుంది రాజు గారు. చక్కగా అవన్నీ అంటే ఇప్పుడు మసాలా పౌడర్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు కదా, కాంబినేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. యా, అదే మేము ఒక ఐడియా ఇచ్చాము, దాన్ని మీరు ఫాలో అయిపోండి. దాంతోపాటు మీకు నచ్చిన ఐడియాస్ కూడా ఫాలో అయిపోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా బేసిక్గా చపాతీ లాంటి వాటిల్లోకి వేడి వేడి కూరలు ఉంటే బాగుంటాయి. అండ్ కొంచెం పొద్దున్నే తినాలంటే అందరికీ కాస్త బాధగానే ఉంటుంది. ఇలాంటివి అనుకోండి నిమిషంలో అయిపోతాయి, తక్కువ టైంలో. యా, సో వేయించిన నువ్వులు, సో ఇవి మనకు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటుంది. ఆ నువ్వుల టేస్ట్ అని బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో తిల్ పన్నీర్ రెడీ. వావ్, పైనుంచి అలా నువ్వులు చూడడానికి కూడా చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, తిల్ పన్నీర్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తిల్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించాలి. వేయించిన నువ్వుల్ని కొన్నింటిని పక్క నుంచి మిగతావి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తిల్ పన్నీర్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసి ఇది ఎలా ఉందో చెప్తాము, తీసుకోండి రాజు గారు. బాగుంది రాజు గారు, సింపుల్ అండ్ టేస్టీ. అవునండి. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీ ఫేస్ పై దుమ్ము ధూళి ఏర్పడినట్లయితే ముందుగా ఫేస్ని వాష్ చేసుకుని ఆ తర్వాత 2 స్పూన్ల పాలల్లో 1 స్పూన్ తేనె కలిపి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ముఖానికి 10 నిమిషాల పాటు మర్దన చేసుకుని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఫేస్ పై ఉన్న డస్ట్ అంతా తొలగిపోయి ఫేస్ నీట్గా అవుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో తిల్ పన్నీర్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్స్ చూడబోతున్నామండి. అదేంటంటే బూందీ మిక్స్చర్. మరి తయారీ విధానం ఎలాగో రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు బూందీ మిక్స్చరా? అవునండి. సో జనరల్ గా మనకి బూందీ మిక్స్చర్ అనేది ఏ ఫంక్షన్ లోనైనా ఎక్కడైనా రెగ్యులర్ గా ఉంటుందండి, ఉండే స్నాక్ ఐటమ్. Yes. కాకపోతే అందరూ ఎక్కువ మోస్ట్లీ బయట నుంచే కొనుక్కొని తెచ్చుకుంటూ అంటే ఉంటారు. ఆ టేస్ట్ మాకు రాదేమో అని వాళ్ళ డౌట్, కాబట్టి బయట నుంచి తెచ్చేసుకుంటారు. యా, సో ఇప్పుడు మీరు చక్కగా ఇంట్లోనే ఆ టేస్ట్ తో ఎలా చేసుకోవచ్చో చూపించేస్తారు అన్నమాట. అవునండి, అంటే కొంచెం లైట్ మసాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఓకే, సో చాలా బాగుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి బూందీ మిక్స్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బూందీ మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పంచదార 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం బూందీ మిక్స్చర్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకున్నామండి. సో గాజు బౌల్ ఇస్తారా? తప్పకుండా. సో దీంట్లో శనగపిండి,
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ప్లెయిన్ బూందీ కాకుండా ఇందులోనే మనం కొంచెం మసాలా యాడ్ చేస్తామా రాజు గారు? ఎస్ అండి. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం అండి. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకొని సో జారుడుగా రెడీ చేసుకోవాలి వాటర్తో. సో ఇది కొంచెం మనకి బాగానే ఇట్లా డ్రాప్స్ గా పడేలాగా కలుపుకోలేము కదా? అవునండి. సో ఇప్పుడు బూందీ అంటే మనకి ఇట్లా బాగానే ఇట్లా గుల్లగా వస్తే మనకి అది బాగుంటుంది కదా? అవునండి. అఫ్ కోర్స్ వేసే ప్రాసెస్ లో కొన్ని మనకి ఫ్లాట్ గా అయిపోతూ ఉంటాయి, కానీ అంటే పిండిలో ఏమన్నా మనం కొంచెం కేర్ ఏమన్నా తీసుకోవాలా? అంటే శనగపిండి ఏం లేదండి, కొంచెం కావాల్స్తే ఎక్కువ గుల్లగా రావడానికి కొద్దిగా సోడా వేసుకోవచ్చు పిండిలో. సో అలాగే నూనె మనకు బాగా వేడిగా ఉండాలి, బాగా ఇట్లా సలసలా కాగినట్టు. మీరు ఫ్లాట్ గా అన్నారు కదా, అది ఆయిల్ మనకు చల్లగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం ఫ్లాట్ గా వస్తుంది. ఓకే ఓకే. సో ఇలాంటివన్నీ మనం కొంచెం ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. అందరూ ఏమన్నా గిన్నెలతో అలా వేసేసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఇట్లాంటివి హ్యాండీగా ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కువ చేతులు అవి కాలకుండా ఉంటాయి. అదిగో చూసారా, అట్లా కింద పడగానే అట్లా పైకి రావాలి. సో ఈ టెక్నిక్స్ అన్ని ఎందుకు ఎన్నిసార్లు కంటిన్యూస్ గా రిపీట్ చేస్తూ ఉంటామంటే, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఇట్లాంటివన్నీ, ఇప్పుడు బాగా చేయదీరిన వాళ్ళకి బూందీ మాకు తెలియదా బూందీ నూనె ఎంత కాగాలో ఇట్లా అనుకుంటూ ఉంటారు. బట్ అన్నీ అంటే మనకు తెలుసు, పక్కన వాళ్ళకి కూడా తెలియాలి. కాబట్టి మేము ఇట్లా ఇనీషియల్ స్టేజ్ వాళ్ళ నుంచి మైండ్లో పెట్టుకొని మేము అన్నీ రిపీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇవన్నీ మైండ్లో ఉంచుకోండి. సో ఇలా మనము బూందీ రెడీ చేసేసుకోవాలా రాజు గారు? అవునండి. ఓకే, సో మీరు ఆయిల్ వేస్తూ ఉండండి, మేము ఫాస్ట్గా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ రాజు గారు బూందీ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే అది మంచి కండిషనర్ లాగా పనిచేసి ఫేస్ స్మూత్గా తయారవుతుంది. చిట్కా చూసారు కదా? సో రెడీయా రాజు గారు? రెడీ అండి. ఆల్రెడీ ఒక వాయి అయిపోయిందండి, ఇప్పుడు 2 తీసుకుంటున్నాము. సో మనకు జనరల్గా మనకి ఎంత క్వాంటిటీ అంటే మనం ఎంత స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం పిండి కలుపుకొని వేసుకోవచ్చు. అండ్ ఈ పిండికి కూడా మనం ఏమి రుబ్బుకోవడం అలా ఏమి ఉండదు, కాబట్టి ఒకవేళ మనకి బూందీ తక్కువైనట్టు అనిపిస్తే ఎమ్మటే కలిపేసుకోవచ్చు. ఓకే, సో బూందీ రెడీ. సో వేరుశనగ పలుకులు, సో ఇవి కూడా వేయించుకోవాలి. సో అయితే మనం అన్ని వేయించి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎస్ అండి. ప్లెయిన్ మసాలా బూందీ కావాలంటే అక్కడతో తినేయచ్చు. దాన్ని కొంచెం బూందీ మిక్స్చర్ అనుకున్నాం కదా మనము. సో మిక్స్చర్ అంటే మధ్యలో కొంచెం ఇవి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి. సో 2-3 రకాలుగా ఉంటాయి కదా మనకు మిక్స్చర్లో. అవునవును. సో ఇవి మెయిన్ గా మనకి వెళ్తాయండి. సో ప్లెయిన్ మిక్స్చర్, కొన్నేమో ఇట్లా అన్నిటితో. అండ్ మిక్స్చర్స్ లో అంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఒక రకంగా ఉంటుంది, మనకి ఇక్కడ మనది ఒక రకంగా ఉంటుంది. వాటిలో ఫ్లేవర్స్ ఇప్పుడు కొంతమంది చాట్ మసాలా ఇట్లాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం చట్పట కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా బాండీలో కాకుండా ఇలా మనకు ఈ స్ట్రైనర్లో వేసుకుని కాలుస్తే ఏంటంటే వేయించుకుంటుంటే అయిపోగానే ఒకే మారు మనం అన్ని లేపేసి ఒక్కొక్కటి తీయాలన్నా కూడా చాలా ఒక్కోసారి ఫస్ట్ బాగానే వస్తుంది, లాస్ట్కి వచ్చేవరకు మాడిపోతాయి. సో అంటే క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసి. సో ఇవన్నీ టెక్నిక్స్. ఓకే, సో ఇవి రెడీ అయిపోయి సో దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో అలాగే పుట్నాల పప్పు కూడా. ఓకే, సో ఇది కొంచెం వేగితే సరిపోతుంది. సో ఆల్రెడీ ఇవి మనకు కొంచెం వేగినవే కాబట్టి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ రావాలి, మనకు కొంచెం డార్క్ కలర్ రావాలి. సో మధ్యలో తగులుతుంటే అది చాలా బాగుంటుంది. సో ఇవి మనము ఎండుమిరపకాయలు ఇట్లా మెదిపి వేసుకుంటాం కదా. ఎస్, యాక్చువల్గా ఈ
బాగా వేగిన ఆ ఎండుమిరపకాయ గింజలు కూడా పంట కింద పడితే మంచి టేస్ట్ చాలా బాగుంది. చాలా మంది అలా అంటే పులిహోరలో సైడ్ లో నంచుకుంటారు కదా. అవును. సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో చివరిగా కరివేపాకు మీ ఐదర్ కంపల్సరీ. ఆకులు తప్పించుకుపోతున్నాయి. యాక్చువల్గా మనము తక్కువ క్వాంటిటీస్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉన్నదైనా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టే అనిపిస్తుంది కదా. సో ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు కాస్త టైం పడుతుంది, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. సో ఇవి మనకు ఆకులు కొంచెం చల్లబడితే సో ఇక్కడ నేను క్రష్ చేసేస్తున్నాను. ఓకే ఓకే. సో వీటికంటే ముందుగా కొద్దిగా పంచదార కూడా వేస్తున్నాను. ఓకే. సో ఇంకొంచెం కారం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ కూడా మనం పైనుంచి కొంచెం కారపొడి జల్లుకోవచ్చు. సో ఈ మిక్చర్లో కూడా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ఆ పంచదార తాలూకు ఆ స్వీట్నింగ్ కూడా లైట్గా అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది. సో అది చాలా బాగుంటుంది. ఓకే. ఒకవేళ మనకి ఎండుమిరపకాయలు అంత అంటే పెద్దగా అక్కర్లేదు అనుకున్నా ఒక్కసారి మిక్సీలో అట్లా ఒక్క తిప్పుకున్నా కూడా మనకి చక్కగా చిన్నగా అయిపోతాయి కాబట్టి అది కూడా కలిపేసుకోవచ్చు. అది ఇంకా ముక్కలకు బాగా పట్టేస్తుంది కొంచెం ఫ్లేక్స్ టైప్లో. ఎస్. సో కరివేపాకు కూడా సో దీంట్లోనే కొంచెం ఇలా మిక్స్ చేస్తున్నాను. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నాను. ఓకే. సో బూందీ మిక్చర్ రెడీ అండి. చాలా మిర్చి ఘాటు అదంతా బాగా వస్తుంది రాజు గారు. అంటే యాక్చువల్ బూందీ మనకి ఇప్పుడు డబ్బాలో పెట్టి తీయగానే ఒక మంచి స్మెల్ వస్తుంది చూసారా. అంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కదా. సో ఆ స్మెల్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా బూందీ స్మెల్ ఏంటి అనుకోకండి, నిజంగానే వస్తుంది. ఎండుమిరపకాయలు అవన్నీ ఇట్లా క్రష్ చేసేసరికి మంచి ఘాటు వాసన వస్తుంది. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? క్యారెట్తో ఒక ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇక్కడ పెటల్స్ ఓపెన్ చేస్తానండి. మనము ఈ కింద చిన్నవి తీసుకుంటాం కదా, ఇది పెద్ద ఫ్లవర్సా? పెటల్స్ దీంట్లోనే ఉండిపోతాయి. రావా బయటికి? రావండి. ఓకే ఓకే. ఇలాంటి దానికి కూడా అలా పెటల్స్ తీసుకోవచ్చా రాజుగారు కావాలి అంటే? తీసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం బేస్ ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేసుకోవడం కొంచెం కష్టమేమో కదా. ఎస్. ఇదేదో కొంచెం టెక్నికల్గా ఉంది రాజుగారు. కొంచెం అన్నీ కూడా ఒకే మాదిరి ఉండే కదండి. అవును. సో ఇక్కడ కూడా కొంచెం ఇలా బేస్ తీసేసి మళ్ళీ అక్కడ మనం పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది మధ్యలో. ఓహో. ఇది నీళ్ళల్లో వేసుకోవాలా? నీళ్ళలో వేసుకుంటే బాగా ఓపెన్ అవుతుంది. తెచ్చుకుంటుంది. సో ఇలా వస్తుంది. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో కొంచెం ఇలా బేస్ తీసేసుకుని ఇదేదో సంపెంగ పువ్వు షేప్లో వస్తుంది. ఎస్ అండి. సో మెథడ్ చేంజ్ అయినప్పుడు ఆ ఫ్లవర్ షేప్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో 3 లేయర్స్ తర్వాత సో ఇది కొంచెం కట్ చేస్తున్నాను షేప్ హైట్ అనేది. ఈ ఫ్లవర్ చేసుకున్నప్పుడు మనం బోల్డ్ అంత క్యారెట్ తినొచ్చు. తింటూ పని చేయొచ్చు. బలం వస్తుంది, ఏ విటమిన్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం చిన్న సైజులో పెటల్స్ చేస్తున్నాను వీటి మధ్యలో వచ్చేట్టుగా. సో వాటర్లో వేస్తే మనకి ఇది బయట వైపు ఇలా బాగా విచ్చుకుంటుంది. యాక్చువల్లీ ఇట్లా పైనుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. సో ఇది మధ్యలో పెట్టేసిద్దాం. షూర్. వావ్, నైస్. బూందీ మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
బూందీ మిక్స్చర్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పలుకులు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు విడివిడిగా వేయించాలి. ఒక బౌల్లో బూందీ, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన పుట్నాల పప్పు, వేయించిన ఎండుమిరపకాయలు, పంచదార, కరివేపాకు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బూందీ మిక్స్చర్ రెడీ. బూందీ మిక్స్చర్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. భలే కరకరలాడుతుంది కదా. అవునండి, పంచదార కూడా బాగా వేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్, బాగుంది. ఎండుమిర్చి, కరివేపాకు బాగుంది. సో చెప్పినట్టు ఇంకొంచెం ఘాటు కావాలనుకుంటే పైనుంచి కొంచెం కారపొడి మనం చల్లుకుంటే ఇంకొంచెం కూడా బాగుంటుంది. సో స్పైసీగా తినేవాళ్ళు కొంచెం అలా చల్లుకోవచ్చు. నాకైతే ఇట్లా ఈ టేస్ట్ ఓకే, అంటే కొంచెం స్పైసీ కావాల్సిన వాళ్ళు. ఓకే, సో చూసారు కదండి, చాలా బాగుంది. సో ఇంకొద్దిగా కారంగా కావాలి అంటే పైనుంచి పొడి కారం చల్లుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా తేనెటీగ కుట్టిందనుకోండి, వెంటనే ఆ ప్లేస్లో కొద్దిగా టూత్ పేస్ట్ రాయాలి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఓకే, మరి ఊరించే వంట సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారు. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు కవిత అండి. కవిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కవిత గారు మోతీనగర్ అండి. మోతీనగర్. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శిరీష. శిరీష గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చైతన్యపురి. ఇద్దరికైనా పరిచయం ఉందండి? లేదండి, ఇక్కడికి వచ్చాకే. అస్సలు లేదనమాట. ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? సో ఇద్దరు బాగా వంటలు చేస్తూ ఉంటారా? బాగా చేస్తుంటాం. అభిరుచిలో చూసి చేస్తుంటారా? రాజుగారు చెప్పేవి ఫాలో అవుతుంటాం. వెరీ గుడ్. సో మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఇందులో ఏదైతే ఐటమ్ వస్తుందో అది మెయిన్ బేస్ గా వంట చేయాలి, తెలుసు కదా. సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఏమిటిది? గ్రీన్ పీస్. ఎంత ఈజీ కదా, ప్రతి దానిలో ఇంక్లూడ్ అవుతుంటుంది. చక్కగా దేంట్లో వేసుకున్నా కూడా మనకు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో పచ్చి బఠానీలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఆలోచించండి కొంచెం వెరైటీగా, అంటే ఏ కాంబినేషన్ లో చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. సరే, ఓకే. సో థింక్ చేయండి. బేసిక్గా మనం ఏ కూరలో అయినా అన్ని బఠానీలు వేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా బఠానీ ఎక్కువగా ఫ్లేవర్ తెలిసేలాగా కొంచెం వెరైటీగా, అంటే రెగ్యులర్ రెసిపీస్ కాకుండా. సోయా మటర్ కర్రీ. ఓ, సోయా ప్లస్ మటర్ కాంబినేషన్ లోనా? ఓకే. సో అయితే కవిత గారు ఫస్ట్ మనం వీటితో వంట చేయించేద్దాం. ఓకే. ఓకే, మరి సోయా మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, తరిగిన టొమాటో 1, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిరీష గారు స్టార్ట్ చేద్దామా? జీలకర్ర, తర్వాత వేగాక ఎండుమిర్చి 2, కరివేపాకు మేడం, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వేగాక పసుపు. ఏమిటండి ఇన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టారు? టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి మేడం. ఎవరు చెప్పారు మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే టేస్ట్ ఎక్కువ పెరుగుతుందని? సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అందరూ అట్లా అనుకుంటూ ఉంటారు. తర్వాత జీలకర్ర పొడి. జీలకర్ర పొడి, ఆహా, అంటే సరే వేయండి, మీరు అన్ని వేసేసిన నేను చెప్తాను. కారపొడి, ధనియాల పొడి, ఓకే, గరం మసాలా,
పచ్చిమిర్చి ఆ, కొంచెం వేగాక ఓకేనా? సరిపడా ఉప్పు. ఓకే. మీరు టీచరా? లేదు మేడం. మరి ఎందుకు ఇలాంటి నన్ను మేడం మేడం అంటారు? ఓకే ఆ, గీత అనాలి. నేను మేడంని కాదుగా. ఓకే. అంటే మీకు మేడం అని ఎందుకు అలవాటు? అంటే జనరల్ గా ఎక్కడ పోయినా రెస్పెక్ట్ మేడం అంటాం కదా, అలా అని మేడం అన్నాను. ఓ, ఎవరైనా మేడం అనేస్తారా మీరు? Yes. ఓకే. ఆ, ఉప్పు, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, ఎండు కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకోవాలి. 3 ఏం చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పటా సో ఉడికించేసి పెట్టి ఉడికి వేయించిన సో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. తర్వాత 5 మినిట్స్ వాటర్లో, వేడి వాటర్లో హాట్ వాటర్ లో వేసి పెట్టారా? ఓకే. అవి అట్లా వేస్తే నీళ్లు నీళ్లుగా ఉంటాయి, పిండాలి. అమ్మ పిండొద్దా? చూసారా ఎన్ని నీళ్లు ఉన్నాయో? అది సోక్ చేసేస్తుంది కదా దాంట్లో అంటే కొంచెం ఇది గ్రేవీగా ఉండాలి కదా అని. అప్పుడు ఏమో చెప్పినా దాంట్లో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కాబట్టి దాంట్లోకి గ్రేవీ వెళ్ళే ప్లేస్ ఉండదు అనమాట. ఉండక అది నీళ్ళుగా తయారవుతుంది. మీరు అంటే మీరు మామూలుగా వంట బాగా చేస్తారు. వంట బాగా చేస్తారు. సో ఇప్పుడు ఏమంటే అది అందుకని ఆ టెన్షన్ తగ్గించేసుకోండి. ఓకే. ఓకే, ఇంకొద్దిగా వాటర్ మొత్తం పోసేనా? కొద్దిగా అంటే ఇందులో లేవి ఇంకా అయిపోయినాయి. మీరు ఇందాక కొద్దిగా కొద్దిగా అని చెప్పి మొత్తం వాడేశారు. ఓకే. ఓకే. టొమాటో ముక్కలు అది ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా దాంట్లో వేసాం కానీ కొద్దిగా మళ్ళీ కొంచెం కారం తక్కువ వేసాను. కారము ఇంకొంచెం. ఇప్పుడు ఇట్లా పైన ఇంకొకసారి వేసుకోవాలి. ఒకసారి అన్ని పచ్చిమిరపకాయలు వేస్తే సరిపడా కారం వచ్చేస్తుందిగా. కొద్దిగానే వేసాను కదా మేడం, అంటే ఈ గ్రేవీ ఎక్కువ ఉంది కదా. ఓ, సరిపోతుంది. గ్రేవీ పెరిగింది కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేశారా? అలా వచ్చారా? కొత్తిమీర అలాంటప్పుడు ఏం చేయాలంటే కారపొడి వేసుకోవాలి మనం. సో కొత్తిమీర, వెరీ గుడ్. చేసుకుందామా? ఇదేదో పచ్చిమిరపకాయ స్పెషల్ లా ఉంది యాక్చువల్గా. పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ స్పెషల్. మీ వంట అయిపోయింది తెలుసా? మీరు టెన్షన్ పడినంత సేపు లేదు. చూసారా ఎంత ఈజీయో? సో రెడీ అయిపోయిందా? మీకు పచ్చిమిరపకాయలు అంటే బాగా ఇష్టం, నాకు అర్థమైంది. ఎస్, ఓకే. సో చూసారు కదండి, చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు సోయా మటర్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. సోయా మటర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, మీల్ మేకర్ వేసి మగ్గనివ్వాలి. చివరిగా టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కడుపులో తిప్పుతున్నట్లుగా వికారంగా అనిపించినట్లయితే ఒక గ్లాసుడు వాటర్ తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా పుదీనాకులు వేసి మరిగించి దాంట్లో చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి తాగాలి. ఇలా చేసినట్లయితే వికారం నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, మరి పచ్చి బఠానీతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో కవిత గారు రెడీయా? మీరు రెడీ. మీరేం ఆలోచించారు? నేను గ్రీన్ పీస్ తో ఫ్రైడ్ రైస్. గ్రీన్ పీస్ ఫ్రైడ్ రైస్. ఓన్లీ గ్రీన్ పీస్ తో? యా, మనకి గ్రీన్ పీస్ ఫేవరెట్ ఎక్కువ తెలియాలి కాబట్టి నేను గ్రీన్ పీస్ తో ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఓకే ఓకే, మరి గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కవిత గారు మొదలు పెడదామా? యా, మొదలు పెడదాం. సో
ఫస్ట్ బటర్ వేసుకుందాం కొంచెం. ఓకే, సో బటర్ తో చేస్తున్నారా? బటర్ అండ్ ఆయిల్ రెండు mix మనకి ఇండియన్ ఫుడ్ లో కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ అది తెలియాలి కదా గీత. ఫ్రైడ్ రైస్ చైనీస్ కదా, మరి ఎలాగా? అందుకే నేను ఇండియన్ టచ్ కూడా ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అనకూడదు, మరి రైస్ అనాలి, గ్రీన్ పీ రైస్ అనాలి. ఫ్రై చేస్తున్నాం కదా రైస్ మనం, అయినా కూడా సో ఫ్రై చేసినందుకే ఫ్రైడ్ రైస్ అది. ఫ్రైడ్ రైస్ అండ్ చైనీస్ ఫ్రైడ్ రైస్. మీరు టేస్ట్ చూసి చెప్తారు చూడండి. ఏం చెప్తాను? బాగుందని చెప్తాను. ఇండియన్ ఫ్లేవర్ ఉందంటారు. నాకు ఏ ఫ్లేవర్ ఉన్నా నచ్చుతుంది. సో నేను బటర్ వేసాను, ఆయిల్ వేసాను కదా గీత. ఇప్పుడు దీంట్లో గార్లిక్ వేద్దాం. ఓకే, మెయిన్. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇవి కాడలు ఉంటాయి కదా, అందులో వైట్ పార్ట్ అన్నమాట. ఓ కాడలు వేయట్లేదా? కాడలు లాస్ట్ లో వేద్దాం. అది ఆకు టైపే కదా, సో తొందరగా అయిపోతుంది. అది వేగిపోతుంది. అది కుక్ చేయక్కర్లేదు. అది కుక్ చేయక్కర్లేదు కదా. ఇది లైట్ గా ఫ్రై అయిపోతుంది కదా. అప్పుడు నెక్స్ట్ మనం ఒక వెజిటేబుల్ వేసేద్దాం. ఓకే, సో క్యారెట్, పచ్చివే ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది దీనికి. సో బీన్స్ వేసాను అండ్ కొంచెం చిల్లీస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత, ఎందుకంటే బీన్స్ ఉంటుంది కదా, అది కొంచెం టైం పడుతుంది. సన్నగా కట్ చేస్తే ఫాస్ట్ గానే వేగిపోతుంది. అండ్ యాక్చువల్ గా ఫ్రైడ్ రైస్ లో ఏంటంటే మనకి కొంచెం ఆ వెజిటబుల్స్ క్రంచీగా తగిలితేనే బాగుంటుంది. రైస్ ఎలా క్రంచీగా, ప్రతిదీ క్రంచీగా తగిలితే బాగుంటుంది. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, బఠానీ. సో బఠానీ వేస్తున్నాను. ఉడికించేసినవి ఇవి ఫ్రోజన్ అన్నమాట. సో ఫ్రోజన్ మనం ఎలా అయితే మీరు బీన్స్ క్యారెట్ అంటున్నారో, ఇవి కూడా సేమ్ అలానే. మనము జస్ట్ వెజిటేబుల్స్ ఎలా వేసుకుంటున్నామో ఇవి అలా వేస్తే సరే. ఆల్రెడీ సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇది అక్కర్లేదు. సో దీన్ని ఒక కొద్దిసేపు 1 minute అలా మూసేస్తే అవి కొంచెం కుక్ అవుతాయి. ఇప్పుడు మనము ఓన్లీ గ్రీన్ పీస్ అనుకున్నాం కదా, మరి మీరు అన్ని వెజిటేబుల్స్ ఎందుకు వేస్తున్నారు? నేను 1 spoon వేస్తే ఇది 1 cup వేసేగా. వేసారు, బట్ స్టిల్ అయినా కూడా మనకి ఇంకా ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా కదా, అన్నిట్లో దాంట్లో కూడా క్యారెట్ ఇట్లా కార్న్ అన్ని వేసుకుంటాం కదా. సో ఇప్పుడు దానికి మీరు అలా అంటారనే నేను ఇంకోటి కూడా తెచ్చాను. ఏమిటది? నేను గ్రీన్ పీస్ గ్రైండ్ చేసి తెచ్చాను. ఇలా వచ్చారా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ పీస్ ని నేను జస్ట్ మామూలుగా గ్రైండ్ చేసి తెచ్చాను. మా కాంపిటీషన్ ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు, వెరీ గుడ్. ఏదైనా కాంపిటీషన్ అంటే అలా ఉండాలి, అంతే కదా. ఏదైనా చేస్తే 100% చెయ్యాలి అది. సో బఠానీ టేస్ట్ ఎక్కువ తెలియడానికి కొన్నేమో గింజల్లాగా కొన్నేమో పేస్ట్ లాగా వేసారనమాట. ఇలా వేస్తే ఇంకోటి గ్రీన్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా చూడటానికి కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక్కొక్క సాస్ వేసుకుందాం. సో చిల్లీ సాస్. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు కదా, సో కొంచెం చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే మీకు ఎంత కావాలని వేసుకోండి. అంటే ఇది నాకు కావాల్సినట్టుగా చెప్తున్నా. అంటే కాదు, ఇంకా మనం పెప్పర్ వేస్తాం కదా, అందుకే చెప్తున్నా, అందుకే ఆపా. ఇది నేను మీకు నాకు కావాల్సినట్టు చేయించుకుంటున్నాను అనమాట. కానీ ఇది కాంపిటీషన్ కదా, రాజుగారు వస్తారు తర్వాత. సరే, సోయా సాస్ వేసాను. మీరు మళ్ళీ కారం ఎక్కువైందంటే గీత గారు ఏమన్నారని ఇంకో స్పూన్ వేసానండి అన్నారు అనుకోండి, మళ్ళీ అప్పుడు నన్ను అడిగితే నాకు కావాలని వేయించుకున్నానని చెప్తాను. ఓకే, అప్పుడు మీరు బయటకు వెళ్ళినా తిట్టుకుంటారు. నేనేం తిట్టుకుని గీత, టేస్టీగా తినదగ్గలా ఉంటే చాలుగా. సో ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసాను నేను, పెప్పర్ పౌడర్. నెక్స్ట్ లాస్ట్ లో సాల్ట్. ఓకే, సో కవిత గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకరేనండి. వెరీ గుడ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు HCL టెక్నాలజీస్ లో డెప్యూటీ. నైస్. పిల్లలు? ఒక బాబు, అభినవ్ సాయి పేరు. ఒక్కడే బాబా? ఒకడే బాబు. సో ఇప్పుడు లాస్ట్ లో ఇంకా రైస్ కలిపేద్దాం గీత. కలిపేద్దాం. బాస్మతి రైస్. మీకు విషయం తెలుసా, ఫ్రైడ్ రైస్ కి మామూలు అన్నం చాలా బాగుంటుంది. సరే, కొంచెం లుక్ కూడా కాంపిటీషన్ కాబట్టి కొద్దిగా లుక్ కోసం బాస్మతి రైస్ తెచ్చాను. సో ఇది అయిపోయింది, ఒకసారి మూసేయండి. తాళం వేసేద్దాం. తాళం వేసేసేది తీయడానికి రాదు, మళ్ళీ మీ ఇష్టం. సో ఇప్పుడు ఆఫ్ చేసేయండి. ఇంకా అది ఆ స్టీమ్ కి కాసేపు ఇది అవ్వాలి, ఆ ఫ్లేవర్ దానికి తగులుతుంది. దమ్ అవ్వాలి ఇక్కడ. ఇది కొంచెం జరుపుదాం మనం. ఓకే, సో ఇప్పుడు తీద్దాము. అండ్ లాస్ట్ ఒక్కసారి ఇవి చెప్పాను కదా, ఇవి క్రంచీనెస్ తెలియాలని. సో ఒక్కసారి ఇలా వేసుకొని సర్వ్ చేసేసి ఉల్లికాడలు. ఇప్పుడు మీకేం కనిపిస్తున్నాయి?
గ్రీనే కనపడుతుంది. కలిపేసారు చూసారా, చీటింగ్ చేశారు పైనుంచి వేసి. మీకు వేస్తానుగా మళ్ళీ సర్వింగ్ అప్పుడు. తీసేసాను. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం గీత. ఓకేనా, నీకోసం. ఓకే, అది మధ్యలో నేనే తింటాను. సో రెడీ. రెడీ. నైస్. గ్రీన్ పీస్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పచ్చి బఠానీలు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి బఠానీల పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. చివరిగా అన్నం, ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి పచ్చి బఠానీలతో చూసారు కదా రెండు వంటల్ని. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో ఫస్ట్ టేస్ట్ చూద్దాం. రైస్ ఐటమ్స్ చూసేద్దాం. ఫ్రైడ్ రైస్. మధ్యలో తీసుకుంటాను. మధ్యలో తీసుకుంటాను, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. చూసారా కరకరలాడుతూ ఎంత బాగుందో, సౌండ్ వస్తుందా? అంటే ఇంతకంటే ఎక్కువ రాదు, అదేమి చెకోడీలు కాదు కదా. బాగుందండి, థ్యాంక్ యూ. నైస్. మీ హడావిలో పడి గబగబా తినేసాను, టేస్ట్ మర్చిపోయా. బాగుంది కానీ టేస్ట్ మాత్రం. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సోయా సోయా కాంబినేషన్. కాంబినేషన్. మరి ఆ శిరీష గారు చాలా టెన్షన్ పడుతూ వండారు రాజు గారు, ఓకే, కానీ అన్ని బాగానే వేసినట్టు అనిపించింది. మరి బాగుంది, కారం కారంగా ఉంది. నైస్. సో బాగున్నాయి రెండు కూడా, ఇద్దరు బాగా చేశారు. సో ఒకటేమో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఒకటేమో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో ఇప్పుడు రాజు గారు విన్నర్ ఎవరనేది చెప్తారనమాట. రెండు డిష్లు కూడా బాగున్నాయి. అంటే గ్రీన్ పీస్ని ఇలా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ, సో ఈ సీజన్లో మనకు బాగా పండుతాయి కూడా, బాగా దొరుకుతాయి. సో మార్కెట్లో ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు మనం కొంచెం ఇలా డిష్లో చూస్ చేసుకోవడం చాలా బాగుంటుంది. మీల్ మేకర్ కాంబినేషన్లో బాగుంది. అంటే కొంచెం మసాలాలు అవి వేసి చేశారు కదా, సో ఎండింగ్లో ఆ టమాటోస్ వేసుకోవడం కొంచెం ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా తక్కువ మంది చేసుకుంటారు. బాగుంది, బాగుంటుంది కొంచెం పచ్చిగా. అంటే సలాడ్తో కొద్దిమంది తింటూ ఉంటాం కదా స్లైసెస్తో, సో ఆ ఫీల్ అనేది ఉంటుంది. సో చాలా తక్కువ మంది అలా చేస్తూ ఉంటారు. చాలా బాగుంది ఐడియా అనేది. అలాగే ఫ్రైడ్ రైస్ కూడా కొంచెం అంటే టోటల్గా వేరే వెజిటేబుల్స్ అవాయిడ్ చేసి దాంతో చేసుకున్న బాగుంటుంది. కొద్ది క్వాంటిటీ వేశారు. బట్ ఏంటంటే మధ్యలో మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మీకు గ్రీన్ పీస్ ఇచ్చాం కదా, సో అదే ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అందుకే పేస్ట్ చేసి వేసాను. టేస్ట్ చేసి కూడా వేశారు. ఓకే, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ప్లస్ గీత గారు చెప్పినట్టు కొంచెం బాస్మతి రైస్ అవాయిడ్ చేస్తే కూడా బాగుంటుంది. అంటే ఆ చైనీస్ ఫ్లేవర్స్ మనకు ఎక్కువగా తెలియాలంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తోనే చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బాస్మతి దానికి కొంచెం సపరేట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో అది మనం ఎంత చైనీస్ సాసెస్ వేసుకున్నా ఆ బాస్మతి అనేది మన ఇండియన్ టేస్ట్లోకి అలా వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ మీరు గార్నిష్లో మీరు ఏదైతే అది వేసారు కదా, సో అది కాకుండా ఇంకొంచెం బ్యాక్గా మనకి లీఫ్ ఉంటుంది కదా, జస్ట్ ఆకు, సో అది వేసుకుంటే బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం ఆనియన్ కిందకి వస్తుంది. ఇదేంటంటే బల్బ్కి లీఫ్కి మధ్యలో పార్ట్ మీద వేశారు. ఇది కొంచెం ఫైబరీగా ఉంటుంది. సో నవ్వులే అప్పుడు కొంచెం క్రంచిగా ఉంటుంది, కానీ అది ఎంతకు నలగదు, అది కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే నేను నవ్వుతూనే ఉన్నాను. ఓకే, సో అది అంటే నూనెలో వేయించుకుంటే ఓకే, అక్కడ వేగిపోతుంది. సో గార్నిష్ పైనుంచి వేసేటప్పుడు మటుకు ఆ గ్రీన్ పార్ట్, ఆ లీఫ్ ఆకే ఉంటుంది కదా గ్రీన్గా, సో అది వేసుకుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్గా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే, సో ఈరోజు మీల్ మేకర్ కాంబినేషన్లో చేసిన కర్రీ బాగుంది. సో శిరీష గారు కంగ్రాచులేషన్. బాగుందండి టేస్టీగా మీ వంట. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఓకే,
ఇప్పుడు టెన్షన్ పోయింది అనమాట మీకు పూర్తిగా. సో మీకు కూడా కవిత గారు థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అండి. మీరు కూడా ఊరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. టేస్టీ వంటల్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పెసలు పుచ్చిపోకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని లైట్గా దంచి పెసలు నిల్వ ఉంచిన డబ్బాలో వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే పెసలు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన టిల్ పన్నీర్లోని పోషకులు అంటే తెలుసుకుందాం. నువ్వులు, పన్నీర్, జీలకర్ర, అల్లం. ఇప్పుడు పన్నీర్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, నువ్వుల్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ రెండిట్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా మనకు అవసరమైన కొలెస్ట్రాల్. మళ్ళీ పన్నీర్ సోర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ అదృష్టవశాత్తు మనకు ఆవు పాలు నుంచి చేసిన పన్నీర్ దొరికిందనుకోండి, మరీ మంచిది. కానీ రెండిట్లో కూడా కొలెస్ట్రాల్ ఉండడం, ఈ కాంబినేషన్ వాడేటప్పుడు కరెక్ట్గా అల్లం లాంటివి మనం వాడితే బ్రేక్ చేస్తూ ఉంటుందన్నమాట. బ్రేక్ చేయడం అంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేసే బ్రేకింగ్, అంటే వేరే టేస్ట్ అనేది అందించడమే కాకుండా అది జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి డిషెస్ హై క్యాలరీ అయినప్పటికీ కూడా రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే పన్నీర్లో అండ్ మనకు నువ్వుల్లో అనేక రకమైన పోషక విలువలు ఉంటాయి. నువ్వులు రోజు 5 గ్రాములు తీసుకుంటే కాల్షియం అనేది మనకు చక్కగా లభిస్తుంది. దాంతోపాటుగా పీచు పదార్థాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బూందీ మిక్స్చర్, శనగపిండి, పుట్నాల పప్పు, తర్వాత పల్లీలు, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు శనగపిండి ఇది చాలా ఒక ఫేమస్ ఐటమ్ అండి. ఇది ట్రెడిషనల్ ఐటమ్. మన ట్రెడిషనల్ ఫుడ్లో ఎలాంటి ఒక విశేషం ఉందంటే ఇదే బూందీని మనం స్వీట్గా కూడా చేసుకుంటాము, ఇలా హాట్గా కూడా చేసుకుంటూ ఉంటాం. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, బాటమ్ లైన్ ఏంటంటే మనం క్యాలరీ పరంగా చూసుకున్నా, మెథడ్ ఆఫ్ కుకింగ్ పరంగా చూసుకున్నా హై క్యాలరీ, అండ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ కూడా డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ క్యాలరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో మనం ఒక వంటకం ఎలా చూడాలండి? ఒకటి, అందులో వేసిన పదార్థాలు క్యాలరీలు చూడాలి. రెండోది, వంట వండే విధానం ఎలా ఉందని చూడాలి. సో రెండు గనక నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు మనకు కొంచెం కాషియస్గా తక్కువ తీసుకోవాలి, లేకపోతే అరుదుగా తీసుకోవాలి అని డిసైడ్ అవ్వాలి. సో అలాంటి కేటగిరీకే ఇది వస్తుంది. కానీ ప్రోటీన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సెలవులప్పుడు కానీ మనం బయట దొరికే ఆర్టిఫిషియల్ ప్యాకేజ్డ్ మార్కెటెడ్ ఐటమ్స్ కంటే, చిప్స్ లాంటివి కంటే ఇలాంటివి తయారు చేసి ఇస్తే పిల్లలకి డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్. ఊరించే వంటలో చూసిన గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్, పచ్చి బఠానీలు, తర్వాత రైస్, సోయా సాస్ అండ్ చిల్లీ సాస్. ఇప్పుడు సాధారణంగా వచ్చే డౌట్ ఏంటంటే, ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ మనం స్పెషల్గా బాస్మతి రైస్ తెచ్చుకుంటాం కదా, మీరేమో బ్రౌన్ రైస్ తీసుకోమంటున్నారంటే, రైస్ ఎప్పుడు కూడా సింగిల్ పాలిష్డ్ రైస్తో ట్రై చేస్తేనే ఇలాంటి ఐటమ్స్ కూడా బెనిఫిషియల్గా ఉంటుందండి. అలాగే మీరు నెక్స్ట్ సోయా మటర్ కర్రీ చూశారు, సోయా అండ్ పచ్చి బఠానీలు. ఇప్పుడు సోయా పచ్చి బఠానీలు కూడా ఇంకా అంటే మష్రూమ్ పచ్చి బఠానీల కంటే కూడా మంచి కాంబినేషన్. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, ఏది కూడా రోజు తినాల్సిన అవసరం లేదండి. రోజు తింటే మంచిది అనేది కూడా లేదు, కొన్ని ఐటమ్స్ తప్పితే. అందులో సోయా వారానికి ఒకసారి తీసుకుంటే మంచిది. సో మీరు ఇవాళ చూసిన ఐటమ్స్లో రోజువారీ ఆహారానికి ఉపయోగపడేవి ఏంటంటే, గ్రీన్ పీ ఫ్రైడ్ రైస్ బాగుందండి, అలాగే సోయా మటర్ కర్రీ చాలా బాగుంది, అలాగే టిల్ పన్నీర్ కూడా మనం బోత్ ఒక పార్టీ ఐటెం లాగా, అలాగే మనం రోజువారీ డైట్లో కూడా టిల్ క్వాంటిటీని కొంచెం లిమిట్లో తీసుకుంటే బాగుంటుంది. బూందీ మిక్స్చర్ చెప్పాను కదా, హై క్యాలరీ, బట్ అట్ ద సేమ్ టైం సమ్మర్ హాలిడేస్ కానీ ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ అలాంటి టైంలో ఇంట్లో ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ మనం ఎంచుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ రెసిపీ, చక్కగా ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి అది కూడా నోట్ చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ పంపించండి, ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.